గుడ్ థింగ్. బట్ లోక్సభలో ఇంకా అది ఆమోదం పొందలేదు 2023. సో సెప్టెంబర్ 2023లో దీనికి ఇంప్లిమెంట్ చేసేసి ఆమోదం ఇచ్చారు. అది అమలులోకి అనేది రాలేదు. సో ఇప్పుడు బికాజ్ సెన్సెస్ కూడా జరుగుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయ్యింది దానికి సంబంధించిన వర్క్లు. సెన్సెస్ అంటే జనాభా లెక్క. సో జనాభా లెక్క ప్రకారం అంతా తీసుకు మనకి నెక్స్ట్ ఇయర్కి అది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మొత్తం మన ఎప్పుడు ఇంతకుముందు జనాభా లెక్క ఎప్పుడు చేస్తే 2011లో చేశారు. 70 మంది పైగా రాస్తే వాళ్ళకు వస్తుండే పోస్టులు ఎన్ని అంటే మహా అంటే ఒక 15 వస్తున్నాయి. 15 అంటే ఉద్యోగాలకు సంబంధించినంత వరకు అమ్మాయిలే పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే ఖచ్చితంగా టాప్లో ఉంటారు. యాక్చువల్గా రిజర్వేషన్లు అమ్మాయికి కావాలి అంటున్నారు. ప్రపంచ స్త్రీలు ఒక స్త్రీగా చదువుకుంటే మొత్తం కుటుంబం కూడా చదువుకున్నట్లే. స్త్రీలను కేవలం వంటగదినే పట్టుకుని చేశారని చెప్తున్నారు. కానీ అలాంటి స్త్రీలు ఈరోజు రాజ్యాలు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్రపతిగా చాలా ఉన్నారు. కానీ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి నారీ శక్తి వందన్ కట్టుబడి ఉంటానని, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే ఈ చారిత్రాత్మక అడుగును నేను వేస్తానని, సమర్థిస్తానని, మహిళా శక్తి భారత